హలో అందరికి బిగ్ బాస్ అయితే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అది ఏంటి అంటే ఈ వారం ఇద్దరు కెప్టెన్లు అయ్యారు. ఆ ఇద్దరు కెప్టెన్లు బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడూ అవ్వలేదన్నమాట. ఈ వారమే పెట్టారు. అది ఎందుకు అనుకుంటున్నానంటే ఒకటి వైల్డ్ కార్డ్స్ సేవ్ చేయడానికి. అంటే వైల్డ్ కార్డ్స్ లో ఎవరో ఒకరు కెప్టెన్ అయితే నెక్స్ట్ వీక్ నామినేట్ అవ్వకుండా ఉంటారు కాబట్టి అది మిగతా వైల్డ్ కార్డ్స్ ఎవరైనా నామినేషన్ లో ఉంటే వాళ్ళకి ఓట్లు పడి వాళ్ళు సేవ్ అవుతారనే ఛాన్స్ తో వాళ్ళకైతే పెట్టారనిపించింది. అంతేకాకుండా ఎవరెవరు కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగింది, ఎవరు కెప్టెన్ అయ్యింది ఈ వీడియో క్లియర్ గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. మీ చిన్న లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో లైక్ చేసేసే వీడియోని చూడండి. నేను కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగిందంటే నేను ఫుట్బాల్ టాస్క్ అయితే జరిగింది కదా. ఫుట్బాల్ టాస్క్ లో 6 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేశారు. ఆ 6 మెంబర్స్ ఎవరంటే వైల్డ్ కార్డ్స్ మొత్తం, అంటే వైల్డ్ కార్డ్స్ అందరూ ఒక సుమన్ శెట్టి, వీళ్ళు 6 మెంబర్స్ అయితే ఉన్నారు కదా, వీళ్ళు పేర్ గా విడిపోవాలి. అంటే ఎదురుగా 3 టీంలుగా అయితే విడిపోవాలన్నమాట. అలా విడిపోయిన తర్వాత ఎవరెవరు పేరు అయ్యారంటే ఒకటి రమ్య మోక్ష ఆయిష ఒక టీం అయ్యారు, సుమన్ శెట్టి గౌరవ్ ఒక టీం అయ్యారు, మాధురి అండ్ శ్రీనివాస్ ఒక టీం అయ్యారు అనమాట. ఇలా 3 టీంలుగా విడిపోయారు కదా. ఇప్పుడు ఏంటంటే డెత్ బాక్స్ ఓపెన్ చేయాలనే టాస్క్ అయితే జరిగింది అనమాట ఈ 3 టీంలకి. అంటే యాక్టివిటీ ఏరియాలో 3 డెత్ బాక్స్ అయితే ఉంటాయి. ఆ 3 డెత్ బాక్స్ లో ఈ టీం ఇద్దరు స్పేర్స్ ఉన్నారు కదా, ఒక్కొక్కరు ఆ డెత్ బాక్స్ లో పడుకోవాలి. దాన్ని లాక్ చేసి ఉంటారు అనమాట. మిగతా 3 ఉంటారు కదా, వాళ్ళు గార్డెన్ ఏరియాలో కీ బాక్స్ అయితే ఉంటాయి అనమాట. అందులో సెట్ చేసి వాళ్ళకి ఏ కీ దొరికితే అది వెళ్ళి ఓపెన్ చేస్తే ఎవరైతే ఫస్ట్ ఓపెన్ చేస్తారో ఆ టీం అయితే విన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా టాస్క్ జరిగినప్పుడు మీరు ప్రోమోలో చూసుంటారు. ఫస్ట్ ఆయేషాకి అయితే కీ దొరికింది. డెత్ బాక్స్ లో పడుకున్నది ఎవరు అంటే సుమన్ శెట్టి అండ్ గౌరవ్ టీమ్ లో సుమన్ శెట్టి అయితే పడుకున్నారు. రమ్య అండ్ ఆయేష టీమ్ లో రమ్య అయితే డెత్ బాక్స్ లో పడుకున్నారు. ఆయేష కీ వెతకాలి. మాధురి అండ్ శ్రీనివాస్ లో మాధురి గారు అయితే పడుకున్నారు. శ్రీనివాస్ కీ వెతకాలి అనమాట. సో ఇలా ముగ్గురు కీ ఎదుగుతున్నప్పుడు ఫస్ట్ ఆయేషకి అయితే దొరికింది, కానీ కీ అయితే ఓపెన్ చేయలేకపోయింది అనమాట. సెకండ్ కీ దొరికింది ఎవరంటే గౌరవ్ గుప్తాకు దొరకగానే సుమన్ శెట్టికి ఓపెన్ చేసేస్తారు. సుమన్ శెట్టి వెళ్ళి అక్కడికి వెళ్ళి బెల్ల కొట్టేగానే వీళ్ళిద్దరూ ఈ టాస్క్ లో విన్ అయ్యారనమాట. వీళ్ళిద్దరూ డైరెక్ట్ గా కెప్టెన్సీ కంటెండర్స్ అయిపోయారు. మిగతా వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనకి బిగ్ బాస్ ఎంట్రీలోనే నిఖిల్ నాయర్కి ఒక పవర్ అయితే లభించింది కదా, డైమండ్ తో ఒక పవర్. అదేంటంటే డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యే పవర్. సో బిగ్ బాస్ అడుగుతారనమాట, మీరు ఈ కెప్టెన్సీ కంటెండర్ ఈ వారం అవుతారా అది యూజ్ చేసి అంటే తను ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే బిగ్ బాస్ ఏం చేశాడంటే ముగ్గురికి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో ఫినిష్ చేశాడు. అంటే వీళ్ళు ముగ్గురు కెప్టెన్సీ కంటెండర్స్ అనమాట ఆ టాస్క్ కి. అయితే ఇప్పుడు నిఖిల్ నాయర్కి ఏం చేస్తాడంటే బిగ్ బాస్, నువ్వు ఒక ఆపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళిద్దరిలో అంటే నిఖిల్ నాయర్ చాలా ధైర్యంగా మగవాడు అనిపించుకున్నాడు. సుమన్ శెట్టి వీకెండ్ సుమన్ శెట్టిని సెలెక్ట్ చేయకుండా గౌరవ్ గుప్తాని అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ ఆ టాస్క్ లో ఓడిపోయాడు. నిఖిల్ నాయర్ ఓడిపోయాడు. కెప్టెన్ అయ్యింది ఎవరంటే సుమన్ శెట్టి, గౌరవ్ గుప్తా. వీళ్ళిద్దరైతే కెప్టెన్ ఈ వారం అయ్యారు. సుమన్ శెట్టి అరాచకం అనిపించింది నాకు. సుమన్ శెట్టి బిగ్ బాస్ నుండి ఎవరు బయటకు తీసుకువెళ్ళలేరేమో, ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ కి పడిన ఓట్స్ కి ఎంతో తేడా ఉంది. ఓట్స్ అయితే మామూలుగా పడట్లేదు. నాకు నిజంగా సుమన్ శెట్టిని చూస్తుంటే ఇదేమిదిరా నాయన, ప్రతి సీజన్ లో కంటెంట్ ఇచ్చినా కనిపించకపోతే చాలు వాళ్ళు పంపించేస్తారు. కానీ ఎంత ఫ్యాన్ బేస్ ఇప్పటికీ 6 వీక్స్ అవుతుంది తగ్గలేదంటే సూపర్ అబ్బా. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ ఎపిసోడ్ కంటే ముందు మన ఛానల్ వస్తాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్